గేర్ మార్చారు. ఇక అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండే పూర్తిగా ఎన్నికలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. పొలిట్ బ్యూరోలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా టీడీపీ వ్యూహ కమిటీ ఏర్పాటైంది. అందుబాటులో ఉన్న నేతలతో పాటు ఆయా జిల్లాల నుంచి అమరావతికి వచ్చిన ముఖ్యమైన నేతలను కూడా వ్యూహ కమిటీ భేటీకి ఆహ్వానిస్తున్నారు. మంత్రులు యనమల, నక్కా ఆనందబాబు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వ్యూహ కమిటీ భేటీల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రితో ఈ నేతలు ప్రతిరోజు భేటీ జరుపుతారు. వలసల గురించి, విపక్షాల విమర్శల గురించి, భవిష్యత్ కార్యాచరణ గురించి ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. మంగళవారం కూడా యనమల, దేవినేని, ధూళిపాళ్ల నరేంద్ర సమావేశమయ్యారు. మరోవైపు చంద్రబాబు పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఇక నుంచి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనబోరంటూ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు కూడా చెప్పారు. మంగళవారం తనను కలిసేందుకు వచ్చిన వారితో చంద్రబాబు మాట్లాడారు. తోట నరసింహం, బీసీ జనార్దన్ రెడ్డి, పాలకొండరాయుడు, బీదా మస్తాన్రావు, బీదా రవిచంద్ర, గల్లా జయదేవ్, గల్లా అరుణకుమారి తదితర నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. మరోవైపు మచిలీపట్నం, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల నేతలు కూడా చంద్రబాబును కలిశారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా దగ్గర పడ్డాయి. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల చేశారు. యనమల రామకృష్ణుడు, నారాయణ, సమంతకమణి, ఆదిరెడ్డి అప్పారావు, లక్ష్మీ శివకుమారి పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగుస్తుంది. ప్రస్తుతం అసెంబ్లీ బలాబలాల ఆధారంగా ఈ 5 ఓ స్థానం వైసీపీకి దక్కుతుంది. ఏలూరు బీసీ సభలో మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి పేరును వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. టీడీపీకి 4 ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయి. ఇందులో యనమలకు తిరిగి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఇవ్వనున్నారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుకు ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. వంగవీటి రాధాకృష్ణ పార్టీలో చేరితే ఆయనకు కూడా టీడీపీ ఎమ్మెల్సీ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో అశోక్ బాబు, రాధాలో ఒకరికి మాత్రమే ఎమ్మెల్సీ అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మిగతా 2 ఎవరికిస్తారనే అంశంపై చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కూడా వ్యూహ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. ఎన్నికల సమయం కావడంతో సామాజిక సమీకరణలు జాగ్రత్తగా పాటించాలని నిర్ణయించారు. గవర్నర్ కోటా కింద ఎంపికైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రామసుబ్బారెడ్డి ఇప్పటికే రాజీనామాలు చేశారు. ఈ 2 స్థానాల్లో మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు, నెల్లూరు మేయర్ అజీజ్ ను ఎంపిక చేయనున్నారని టీడీపీ వర్గాలంటున్నాయి. 15 మంది సభ్యులతో కూడిన మేనిఫెస్టో కమిటీని కూడా ఖరారు చేశారు. మేనిఫెస్టో కమిటీకి యనమల రామకృష్ణుడు కన్వీనర్ గా, కాల్వ శ్రీనివాసులు కో కన్వీనర్ గా ఉంటారు. అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, ఫరూక్, కిడారి శ్రావణ్, మాణిక్యవరప్రసాద్, నిమ్మల రామానాయుడు, వాసుపల్లి గణేష్, భూమా బ్రహ్మానందరెడ్డి, సి కుటుంబరావు, పంచుమర్తి అనురాధ, శోభారాణి, పి కృష్ణయ్య సభ్యులుగా ఉంటారు.